హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ వీడియో నిన్న పెట్టాను కదా! దానికి కంటిన్యూ ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం బ్యాక్ ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. వీడియో మొత్తం ఒకే దాంట్లో పెడితే చాలామందికి అర్థం అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి ఇలా విడివిడిగా పెడుతున్నాననమాట. మనం ఆల్రెడీ నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! దాన్ని తీసుకొని ఇలా క్రాస్‌గా ఎటు సైడు ఓపెన్ సైడ్ చంక భాగం వచ్చేటట్టుగా వేసుకోండి క్రాస్‌గా. వేసేసుకొని ఇక్కడ చూడండి నెక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ క్లాత్ సరిపోతుందా లేదా అని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా! చూసుకోండి నాకు ఇక్కడ సరిపోతుంది. ఆ విధంగా చూసుకొని పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేయండి. కరెక్ట్‌గా ఎక్కడికుందో అక్కడికి. తర్వాత ఇంకొక పావించులో సగం అలా ఎక్స్ట్రాగా వేసేసుకోండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజపట్టి అతుక్కున్నప్పుడు నెక్ అనేది వీ షేప్లో అవుతూ ఉంటుంది కదా! అందుకని ఖర్చు అనేది వేసేసుకోండి. అలా కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి కట్ చేయడం. చాలామందికి ఫ్రంట్లోనే మిస్టేక్స్ పోతూ ఉంటాయన్నమాట. ఫ్రంట్లో మనం ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ లైన్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా బాక్స్ షేప్ ఎల్ షేప్లో ఇలా బాక్స్ షేప్ మార్కింగ్ ఇచ్చేసుకొని దీని లోపల 1/2 ఇంచ్ లోతు అనేది కట్ చేయండి. ఫ్రంట్ లోతు వచ్చేసినట్టే ఇంకా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పే స్టైల్లో. ఇంకొచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్ చూడండి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు మీరు ఖర్చు కలిపేసుకొని చూసుకుంటారా లేదా ఖర్చు లేకుండా చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ నేనైతే పై ఖర్చు కలిపేసుకొని చూసుకుంటున్నాను అనమాట. పై ఖర్చుతో కలిపితే నాకు 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఇంకా 1/2 ఇంచ్ కింద కూడా ఖర్చు కావాలి కదా, 13.5 పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఖర్చు లేకుండా 12 ఇంచులు వస్తే 1 ఇంచ్ కలిపి పెట్టేసుకోండి. అలాగే చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసే వరకు మనకు డాట్ కూడా ఉంటుంది. అలాగే చంక అతుక్కుంటాము, క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, ఈ ఖర్చులన్నీ కలుపుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడికి ఇలా మర్చేసేయండి. మర్చేసి పైన ఖర్చు వదులుకోండి. చంక దగ్గర వదులుకొని కింద ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చింది అక్కడికి ఖర్చు కోసం ఇంకొంచెం కిందికి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్కడైనా కూడా కుట్టు కోసం క్లాత్ అనేది ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ఉన్నంత తీసుకున్నారనుకోండి కుట్టేసరికి అది చిన్నగా అయిపోతుంది. నేర్చుకునే వాళ్ళు చాలా మిస్టేక్ చేసేది అక్కడే అనమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడికుందో అక్కడికి మాత్రమే తీసుకుంటారు. అది కట్ చేసి ఇవన్నీ కుట్లు వేసేసరికి బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఖర్చు అనేది కంపల్సరీ అనమాట. కుట్టు కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రంట్ నెక్ చూడండి ఈ విధంగా నెక్ అయినా పెట్టేసుకోండి. లేదు మేము టేప్తోనే చెక్ చేసుకుంటామంటే ఇదే విధంగా ఇప్పుడు నేను పెట్టాను కదా అదే విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ తిరిగే వరకు ఎంత వచ్చింది హైట్ అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్ చూడండి. షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ డీప్ నెక్ అయినా కాదా అనేది ఒక్కసారి చూసుకుంటే 3 ఇంచెస్ ఉందండి రౌండ్, అంటే మనకు డీప్ నెక్కే. ఇంకా షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్ ఉంది నెక్ హైట్ అనేది. ఈ విధంగా చెక్ చేసుకోండి. ప్రతిదీ నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చెక్ చేసి 7 ఇంచెస్కి హైటు, ఇంకా ఇక్కడ డీప్ కోసం 3 ఇంచెస్ అనమాట. వీళ్ళు డీప్ ఎక్కువగా వేస్తారు కాబట్టి డీప్ చేస్తున్నాను ఇక్కడ. లేదు డీప్ తక్కువగా వేసే వాళ్ళైతే ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోతుందన్నమాట. ఈ రౌండ్ అనేది ఇక్కడ 3 ఇంచెస్లో రౌండ్ తిప్పేసుకుంటున్నాను. ఈ నెక్ అనేది పర్ఫెక్ట్ ఇంకా వీళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇవ్వండి. లేదు ఇలా రావట్లేదు అనుకుంటే కింద నుంచి 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేసుకోవడమే. లేదంటే ఇలా ఇది ఈజీ మెథడ్. ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి ఇలా క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవడమే నీట్గా. సైడ్ వైపున కొంచెం క్లాత్ పెంచేయండి. మనకు కుట్టేటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్. అలాగే డీప్ నెక్కులు ఉన్నాయి కాబట్టి నెక్కులే ఎక్కువ డీప్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ పాయింట్ చూడండి. 3.5 ఇంచులకు డాట్ పాయింట్ ఇచ్చాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచులు ఇచ్చాను. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఇస్తున్నాను అనమాట. అంటే హెవీ చెస్టే ఉంది కాబట్టి మనకు హెవీగానే ఉండాలి డాట్ అనేది. ఇంకా హుక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్ వేసేయండి. మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత క్లాత్ పట్టేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వస్తుంది. 4th డాట్ మెజర్మెంట్ ఏమీ లేదండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా నీట్గా కట్ చేసేయడమే. చూడండి ఇలా ఇప్పుడు నేను ప్రతిదీ కొలిచి క్లియర్గా చూపించాను కదా కొలతలతో సహా. అంటే నేను కట్ చేసిన దాన్ని ఇంకా స్లో చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మీరు ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా కామెంట్ రాయాలనిపిస్తే రాయండి. ఏదైనా అర్థం కాకపోయినా డౌట్ అడగండి, నేను క్లియర్ చేస్తాను. నాకున్న అనుభవంతో నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తాను.
నా ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూసినా ఇదే కటింగ్ ఉంటుంది. వీడియోస్ కోసం రోజుకొక రకం అయితే చెప్పనన్నమాట. నాకు వచ్చిందే చూపిస్తాను, నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. బ్యాక్ పార్ట్ పెడుతున్నాను, ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను, అలాగే హ్యాండ్స్ కూడా సపరేట్గా పెడతాను. 3 పార్ట్లుగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఆ కామెంట్ వచ్చింది కాబట్టి కట్ చేసిన దాన్ని స్లో చేసి పెడుతున్నాను. ఒకే వీడియో తీసి 3 రోజులు పెట్టచ్చా అని మీరు అనుకోవచ్చు, పెడుతున్నారా అని అనుకోవచ్చు. నా కోసం కాదండి, నేను వీడియో కోసమే కట్ చేయను. నాకు బోల్డ్ బ్లౌజులు ఉంటాయి, ఎన్నైనా కట్ చేయగలను, పెట్టగలను. కాకపోతే హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి.